నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘట్టాలు తదితర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ఎంవీఆర్ శర్మ గారు. నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు ఏమిటి? ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కోలాహలం రాష్ట్రంలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పార్లమెంట్ సభ్యులుగా నిలిచిన వాళ్లే ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీ చేయడం ఇక్కడ విశేషం. భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పక్షాన గత లోక్సభ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రా మాజీ జడ్పీ చైర్మన్, వీరు ముగ్గురు పోటీ ఉంది. ఈ ముగ్గురి మధ్య ఆసక్తికరమైన త్రిముఖ పోటీ కాక ప్రతిష్టాత్మకం కూడా జరగబోతున్నది. 2014లో కొండా విశ్వేశ్వర రెడ్డి భారత రాష్ట్ర సమితి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత 2019 వరకు అతను భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పుడు 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా కాంగ్రెస్ బీజేపీలో ఉండి పోటీలో ఉన్నారు. ఇంతకు ముందు జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ బీసీ వర్గాల నుంచి ఉండడం వల్ల పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు జిల్లాలో చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పండి. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం వ్యూహాత్మకంగా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళుతోంది. జిల్లాలోని మొత్తం 7 నియోజకవర్గాలు మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లతో విస్తరించి ఉన్న ఈ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 2824 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 29,14,124 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల గతంలో కొంత సంఖ్య పెంచారు. స్వీప్ ద్వారా ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కూడా విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా అమలు చేసే విధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శశాంక విస్తృతంగా ఆయా రాజకీయ పార్టీలతో సమావేశాలను ఏర్పాటు చేసి వారికి ప్రవర్తన నియమావళి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. ఫ్రీ విజిల్ అనేటువంటి యాప్ ద్వారా కూడా వాళ్ళు ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు. జిల్లాలో ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుంది? జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కర్ణాటక రాష్ట్రం, మరోవైపు పరిసర హైదరాబాద్ నగరం, పరిసర జిల్లాల నుంచి వచ్చే సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుంచే కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిపి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలు కూడా ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కూడా చేస్తూ ఉన్నాయి. అనేక ఎన్నికల నియమావళి సంబంధించిన విషయాలన్నీ కూడా కలెక్టర్ తెలియజేస్తూ అందరూ తూచా తప్పకుండా పాటించేలా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యలు ఏమిటి? చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా, కొంత సైబరాబాద్, రాచకొండ ఈ 3 ప్రాంతాల పోలీసు విభాగాలు విస్తరించి ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి భద్రతా వ్యూహాలు అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి సాయుధ పోలీసు బలగాలతో పాటు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 7 సెగ్మెంట్లలో కూడా విస్తృతంగా భద్రతతో తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రత్యేక వాహనాల్లో షాడో టీంలు కూడా అభ్యర్థులు, ప్రధాన నాయకుల వెంట షాడో టీంలు కూడా తిరిగేట్టుగా తగిన వ్యూహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో గత అనుభవాల దృష్ట్యా అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించబోతూ ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ముందస్తు వ్యూహాలతో తగిన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భద్రతా వ్యూహాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఉన్నారు. అదండి రంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి ఎంవీఆర్ శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.